దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్. తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం. మా షాప్ నందు 2 పేటల తాడు, సాదా గాజులు, డబుల్ లైన్ గాజులపై 365 రోజులు ఆఫర్ కలవు. ఇంకా ఎందుకు ఆలస్యం? విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్, గడియార స్తంభం దగ్గర, జేకే హోటల్ ప్రక్కన, కురిచేడు రోడ్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి రామారావు. 9440524410. ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి, మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మండలం చందలూరు గ్రామంలో శుక్రవారం ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రారంభించిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఈ కార్యక్రమంలో వారితో పాటు టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, ఏపీఐఐసి అధికారులు, దర్శి మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 11 నెలల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మన దర్శి నియోజకవర్గం చందలూరు గ్రామంలో పరిశ్రమల అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కు రావడం ఒక మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చన్నారు. ఈ ప్రాంతంలో ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ పార్కు ఉపయోగపడగలదన్నారు. చిన్న మధ్యతరగతి పరిశ్రమకు అవసరమైన అన్ని వసతులతో ఈ పార్కులో ప్లాంట్లను కేటాయింపు చేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా వందలాది మంది పారిశ్రామికవేత్తలు అవ్వడంతో పాటు వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు మనం చూస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, ఇప్పుడిప్పుడే తిరిగి పాలన గాడిలో పెడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళువలే ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టారన్నారు. పోలవరం పూర్తవుతుందని, ఇలా ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇక మన నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు తో పాటు దొనకొండ మండలంలో సోలార్ పార్కు కూడా త్వరలో రాబోతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా చేయడం, వలసలు లేకుండా విద్యా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన, అవసరమైన రోడ్లు, డ్రైన్లు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ 11 నెలల కాలంలో 15 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. అదే విధంగా ప్రధాన రహదారులు మరమ్మతులు మరో 5 కోట్లతో చేపట్టామని, ఇక మన దర్శిపట్నంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దర్శిపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నానన్నారు. అభివృద్ధి మన లక్ష్యం, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఓం విష్ణేవన్యో విదగ్రసాయక సహ పూజా విశ్వది విశ్వామాయుషు సాహ్యామదా సమాజ్యం త్వయా విజా సహస్రేణ సహసా సహస్రాః మన్యురింద్రో మన్యురేవ సాదే. ఓం ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసుః ధనం. ఇవాళ దర్శి నియోజకవర్గంలో చందలూరులో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమల్ని అభివృద్ధి చేసే విధంగా, అట్లాగే విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి గాను ఒక ఎంఎస్ఎంఈ పార్క్ రావాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మొన్న కార్మికుల దినోత్సవం రోజు వర్చువల్గా చంద్రబాబు నాయుడు గారు 11 ఎంఎస్ఎంఈ పార్కులని స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే వాళ్ళ చందలూరులో మేము స్టార్ట్ చేశాము. మరో 25 ఎంఎస్ఎంఈ పార్కులు, అట్లాగే 14 ఎఫ్ఎఫ్సిస్ రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎట్లా ఉంటుందంటే, ప్రజలకు ఏదో సంక్షేమం ఇచ్చాము, ఉచితంగా చేశాము అనే విధంగా కాకుండా వారి జీవిత ప్రమాణాలు పెరగాలి, మహిళలైనా పేదలైనా ప్రజలైనా ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఇలాంటి కార్యక్రమాలని ఆవిష్కరించడం, అట్లాగే లోకేష్ గారి యువగలం హామీ 20 లక్షల ఉద్యోగాలని నెరవేర్చే విధంగా
ఎంఎస్ఎంఈ పార్కులు రేపు 2027-28 నాటికి 2 లక్షల ఉద్యోగాలు కల్పించేలాగా ఈ కార్యక్రమం ముందుకెళ్ళబోతోంది. ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ఏంటంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ వారికి కూడా స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలకు కూడా అవకాశం కల్పిస్తూ అట్లాగే వారు అక్కడ చేసే స్మాల్ స్కేల్ బిజినెస్ ఆ ప్రోడక్ట్స్ని ఏమైనా ఎగుమతులు చేసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవనివ్వండి దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క ఎంఎస్ఎంఈ మార్క్ వాళ్ళ ఫస్ట్ ఫేజ్లో 50 ఎకరాల్లో స్టార్ట్ అయింది. ఇందులో ప్రతి ఎంఎస్ఎంఈ పార్క్లో 150-200 యూనిట్ల ఏర్పాటు కల్పిస్తున్నారు. అందులో మౌలిక వసతులు కూడా ఉంటాయి. సో అవన్నీ కల్పించి ప్లాట్లు కేటాయించడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం మరెన్నో చేపడుతూ ఒక ప్రజాప్రభుత్వంగా ముందుకెళ్తున్నారు.